నమస్కారం. మన భూమిని ఈ మొత్తం విశ్వంలోనే ఒక ప్రత్యేకమైన జీవమున్న గ్రహంగా మార్చే ఆ సీక్రెట్ రెసిపీ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ పదార్థాలు ఏంటో ఒక్కొక్కటిగా చూస్తూ అసలు జీవం అనే ఈ అద్భుతం ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. అయితే ఏ గొప్ప వంటకానికైనా కొన్ని ముఖ్యమైన పదార్థాలు కావాలి కదా. మరి మన గ్రహం మీద జీవమనే ఈ అద్భుతమైన వంటకానికి కావలసిన ఆ కీలక పదార్థాలు ఏంటంటారు? మన చుట్టూ ఉన్న ఈ జీవ వైవిధ్యానికి అసలు మూలమేమిటి? ఆశ్చర్యంగా ఉంది కదూ! సమాధానం మన కళ్ల ముందే, మన చుట్టూనే ఉంది. మనం నిలబడే నేల, మనం తాగే నీరు, మనం పీల్చే గాలి, ఈ మూడింటి మధ్య ఉండే ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్, అదే జీవానికి పునాది. ఇది కేవలం వేర్వేరు అంశాలు కాదన్మాట, జీవాన్ని సృష్టించే ఒక అద్భుతమైన కలయిక. సైంటిస్టులు ఈ భాగాలని 4 రంగాలుగా విభజించారు. వాటికి చాలా అందమైన గ్రీక్ పేర్లు కూడా పెట్టారు. లిథోస్ అంటే రాయి, హైడ్రోస్పియర్లో హుడోర్ అంటే నీరు, అట్మాస్ఫియర్లో అట్మాస్ అంటే ఆవిరి, ఇక చివరిగా అన్నిటికన్నా ముఖ్యమైనది బయోస్ అంటే జీవం. ఈ పేర్లు వింటుంటేనే మన గ్రహం మొత్తం మన కళ్ల ముందు కదలాడుతున్నట్టు అనిపిస్తుంది కదా. సరే, మన గ్రహం అనే ఈ రెసిపీలో మొదటి ప్రధానమైన పదార్థం గురించి చూద్దాం. అదే లిథోస్ఫియర్. సింపుల్గా చెప్పాలంటే మనం నిలబడే ఈ గట్టి నేల. లిథోస్ఫియర్ అంటే కేవలం మనం నడిచే నేల మాత్రమే కాదు. ఒక్కసారి ఊహించండి, మనం చూసే ఆకాశమంత ఎత్తునున్న హిమాలయాల నుంచి కంటికి కూడా కనిపించని పసిఫిక్ మహాసముద్రం అట్టడుగున ఉన్న నేల వరకు ఈ మొత్తం సాలిడ్ లేయర్ అంతా లిథోస్ఫియరే. ఈ ఘనమైన భూమిని 7 ప్రధాన ఖండాలుగా విభజించారు. అయితే ఇక్కడో చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మన వరల్డ్ మ్యాప్ చూస్తే చాలా వరకు ల్యాండ్ అంతా భూమధ్యరేఖకు ఉత్తరాన, అంటే నార్దర్న్ హెమిస్ఫియర్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతి ఖండానికి దానికంటూ ఓ అద్భుతమైన కథ ఉంది. ఆసియా మనందరికీ తెలిసిందే, సైజులో దానికి తిరుగులేదు. ఇక ఆఫ్రికా స్పెషాలిటీ ఏంటంటే భూమధ్యరేఖ, కర్కాటక రేఖ, మకర రేఖ, ఈ 3 ముఖ్యమైన రేఖలు దానిగుండానే వెళ్తాయి. ఉత్తర దక్షిణ అమెరికాలను ఓ చిన్న భూభాగం కలుపుతుంటే అంటార్క్టికా ఏమో పూర్తిగా మంచుతో కప్పబడిన ఓ మిస్టీరియస్ వరల్డ్. ఇలా ప్రతి ఖండం మన గ్రహం ఎంత వైవిధ్యంగా ఉందో చెప్పకనే చెప్తుంది. ఈ లిథోస్ఫియర్ అంతా ఒకేలా ఫ్లాట్గా ఉండదు. దీనిలో అద్భుతమైన ఎత్తులు ఉన్నాయి, అలాగే ఊహకు కూడా అందని లోతులు ఉన్నాయి. మన గ్రహం యొక్క డ్రామా అంతా ఇక్కడే కనిపిస్తుంది. అసలు మన గ్రహం మీదున్న ఎత్తుపల్లాల గురించి ఆలోచిస్తే నిజంగా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఓ వైపు చూడండి, సముద్ర మట్టం నుంచి దాదాపు 9 కిలోమీటర్ల ఎత్తులో ఎవరెస్ట్ శిఖరం ఆకాశాన్నే తాకుతుందన్నట్టుంటుంది. మరి మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో మరియానా ట్రెంచ్, ఇది ఏకంగా 11 కిలోమీటర్ల లోతులో ఉంది. ఒక క్షణం ఊహించుకోండి, ఇప్పుడు మనం ఆ ఎవరెస్ట్ పర్వతాన్ని తీసుకెళ్లి తలక్రిందులుగా ట్రెంచ్లో పడేశామనుకోండి, అయినా సరే దాని కొన ఇంకా 2 కిలోమీటర్ల నీటి కిందే ఉంటుంది. అంటే చూడండి మన భూమి ఎంత వైవిధ్యంగా ఉందో. సరే, మన రెసిపీలో ఫస్ట్ ఇంగ్రీడియంట్ అంటే గట్టి నేల గురించి చూశాం కదా. ఇప్పుడు జీవానికి అత్యంత అవసరమైన రెండో పదార్థం వైపు వెళదాం, అదే నీరు. మన గ్రహానికి జీవనాడిలాంటి హైడ్రోస్ఫియర్. స్పేస్ నుంచి చూసినప్పుడు మన ప్లానెట్ ఒక బ్లూ కలర్ మార్బుల్లా కనిపిస్తుంది. దానికి కారణమేంటంటే భూమి ఉపరితలంపై 71% పైగా నీళ్లే ఉన్నాయి. ఈ మొత్తం నీటి భాగాన్నే మనం హైడ్రోస్ఫియర్ అని పిలుస్తాం. అయితే ఇక్కడే మనల్ని ఆశ్చర్యపరిచే నిజం ఒకటి దాగి ఉంది. మన గ్రహం నిండా నీళ్లే ఉన్నప్పటికీ అందులో 97.5% ఉప్పు నీరే. అంటే మనం తాగడానికి, వ్యవసాయానికి ఉపయోగించే మంచినీరు జస్ట్ 2.5% మాత్రమే. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదా. అందుకే పేరుకు ఇది నీలిగ్రహం అయినా మనం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాం. ఇది మనల్ని ఆలోచింపచేసే ఒక వింతైన వాస్తవం. జీవానికి ఆధారమైన నీరు ఇంత అపారంగా ఉన్నా అందుబాటులో ఉన్నది మాత్రం చాలా తక్కువ. ఇప్పుడు మన వంటకంలో మూడో చివరి భౌతిక పదార్థానికొద్దాం. అదే మన చుట్టూ ఉన్న గాలి అనే అదృశ్య కవచం, అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అనేది ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాంటిది. ఇది మన ఊపిరి పీల్చుకోవడానికి కావలసిన ప్రాణవాయువుని ఇవ్వటమే కాదు, సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన కిరణాల నుంచి మనల్ని ఒక దుప్పట్లా కాపాడుతుంది. ఈ గాలి పొరగనక లేకపోతే భూమి మీద జీవం అసాధ్యం. అచ్చా, మనం పీల్చే గాల్లో ఎక్కువగా ఏముంటుంది? చాలామంది ఆక్సిజన్ అనుకుంటారు, కానీ ఆశ్చర్యకరంగా
గాలిలో దాదాపు 78% నైట్రోజన్ ఉంటుంది. ఆక్సిజన్ కేవలం 21%. మనం బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో, మొక్కలు, ఇతర జీవుల పెరుగుదలకు నైట్రోజన్ కూడా అంతే ముఖ్యం. ఈ వాతావరణం కూడా ఒక ఉల్లిపాయ లాంటిదనమాట. దీనికి 5 వేర్వేరు పొరలుంటాయి. మనం నివసించే మొదటి పొర ట్రోపోస్పియర్. ఇక్కడే మనకు వాతావరణ మార్పులన్నీ కనిపిస్తాయి. దీనిపైన స్ట్రాటోస్పియర్ ఉంటుంది. విమానాలు ప్రయాణించేది ఇక్కడే. ఆ తర్వాత మీసోస్పియర్, థర్మోస్పియర్, ఇంకా చివరికి అంతరిక్షంలో కలిసిపోయే ఎక్సోస్పియర్. ప్రతి పొరది ఒక ప్రత్యేకమైన పాత్ర. సరే, మనం 3 ప్రధాన పదార్థాల గురించి తెలుసుకున్నాం: భూమి, నీరు, గాలి. ఇప్పుడు ఈ మూడింటినీ కలిపితే వచ్చే ఆ ఫైనల్ ప్రాడక్ట్ ఏంటో చూద్దామా? మరి ఈ భూమి, నీరు, గాలి కలిసే ఆ ప్రదేశాన్ని ఏమంటారు? ఆ సన్నని, అద్భుతమైన జోన్నే బయోస్ఫియర్ లేదా జీవమండలం అంటారు. ఇక్కడే ఈ 3 రంగాలు ఎక్కడైతే కలుస్తాయో అక్కడే జీవమనే మ్యాజిక్ జరుగుతుంది. ఈ బయోస్పియర్లో కంటికి కూడా కనిపించని చిన్న బ్యాక్టీరియా నుంచి పెద్ద ఏనుగుల వరకు ప్రతి జీవి బ్రతకడానికి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. ఇదొక చాలా కాంప్లెక్స్ కానీ అందమైన నెట్వర్క్ అనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 3 రంగాలు లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్ వేర్వేరు కాదు. అవి ఒకదానితో ఒకటి ముడిపొడి ఉన్నాయి. నేలపై జరిగే ఒక చిన్న మార్పు నీటిపైన, గాలిపైన ప్రభావం చూపిస్తుంది. అది సహజంగా జరిగినా, మన చర్యల వల్ల జరిగినా ఒకచోట వచ్చే మార్పు మొత్తం సిస్టమ్ బ్యాలెన్స్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఈ అద్భుతమైన వ్యవస్థ గురించి తెలుసుకున్న తర్వాత మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలి ఉంది: భూమి, నీరు, గాలి, జీవం వీటన్నిటి మధ్య ఉన్న ఈ సున్నితమైన బ్యాలెన్స్ను కాపాడటంలో మన పాత్ర ఏమిటి? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండండి.